మీ పేరేంటి? నా పేరు అంగర్ శ్రావణ్ కుమార్, 29వ వార్డు జనసేన వార్డు అధ్యక్షుడు. ఓకే, జనసేన వార్డు అధ్యక్షుడు. సార్, జనసేనలోని పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందండి? పనితీరు బాగుంది కదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే పేదలకి డబ్బు వెదజల్లి కొంతమందిని ఇష్టానుసారంగా సోమరిపోతులు చేశారండి. ప్రజలకు కావాల్సింది డబ్బు కాదండి, ప్రజలకు కావాల్సింది ఆర్థిక భరోసా, ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్. ఈరోజు చూడండి, పిఠాపురం వెళ్ళి చూడండి, ఒక్కొక్క రోడ్లు కానీ ఒక డ్రైన్లు కానీ చాలా చాకచక్యంగా ఎన్నడూ లేని విధంగా డ్రైన్లు కూడా చూసారా మీరు, వాటర్ ఇంకిపోతుంది భూమిలోని. అంటే ఫ్లోటింగ్ ఉండేది ఒకప్పుడు, కాలువలకి వీటికి స్మెల్ వచ్చేది. ఇప్పుడు చూస్తే రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెద్ద పెద్ద రోడ్లు పడ్డాయి, డ్రైన్లు కూడా ఒక పిక్క కంకర అని వేసుకొని 3 విడతలు చేసి దాన్ని ఒక డెవలప్మెంట్ గా ఒక నూతన టెక్నాలజీని ఒరవడించారు. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ విషయంకి వస్తే మీరు బాగానే చెప్పారు. అలాగే పథకాల విషయంకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అందట్లేదు అని చెప్పి బయట టాక్. అంటే ఏ విధమైన పథకాలు అండి? అంటే అమ్మఒడి గానీ, లేదంటే గ్యాస్ సిలిండర్ గానీ కొంతమంది ఇబ్బంది పడుతుంది. తల్లికి వందనం అనేది ఖచ్చితంగా కొంతమందికి ఇబ్బంది ఉన్న వాస్తవం. కాకపోతే ప్రజలు కూడా తెలుసుకోలేండి, ఏదైనా కరెంట్ బిల్లు 300 యూనిట్లు దాటినా, లేదా మీ ఇంటి పేరు మీద ఏవైనా ప్రాపర్టీ చూపించినా, ఇతర కారణాలు, ఐటీ మనం ఇప్పుడు బిజినెస్ చేస్తాం, బిజినెస్ మ్యాన్ ఎటు కడతారు? ఐటీ కడతారు, ఐటీ రిటర్న్స్ కడతారు. అలాగే ఇంకా కొంతమంది కార్లు ఉంటాయి. వీటి వల్ల అప్పట్లో హుదూద్ తుఫాన్ కి కూడా బల్బులు తీసుకున్నారు, మీకు తెలుసా? ఐడియా ఉంది కదా. ఆ బల్బులు తీసుకున్నప్పుడు కూడా ఆధార్ కార్డు కరెంట్ బిల్ లింక్ అయిపోవడం మీటర్లు చూపిస్తుంది. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా, మనం మనకి ఎక్కడ సమస్య వచ్చిందో దాన్ని పట్టుకొని ఆ సంబంధిత సచివాలయం కానీ ఎక్కడికైనా వెళ్ళి మన కరెంట్ మీటర్ చూపించింది అనుకోండి, మన పేరు మీద లేదు, ఖచ్చితంగా సచివాలయంకి వెళ్ళాలి. సచివాలయంకి వెళ్ళి ఆధార్ డీసీడింగ్ చేసుకొని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కరెంట్ మీటర్ నా పేరు మీద లేదని చూపించుకోవాలి. ఇప్పుడు సొల్యూషన్ అవుతుంది కదా. ఉద్యోగాల విషయంకి వస్తే యువత ఏంటంటే, ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ 1 year దగ్గర అయింది, ఇంకా నోటిఫికేషన్స్ అవి ఏవి లేవు, డెవలప్మెంట్ కంపెనీలు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏవి లేవు అని చెప్పి బయట కొంతమంది యువత అయితే నాతో డిస్కస్ చేయడం జరిగింది. దాని గురించి మీరేమన్నారు? అదైతే వాస్తవం. అయితే విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు చేశారండి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రాన్ని బాగా దోచుకున్నారు. మీరు చూడండి, ఈ మధ్యన మన మిథున్ రెడ్డి కూడా మద్యపానం కుంభకోణంలోనే అరెస్ట్ అయిపోయాడు. కొన్ని వేల కోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు పంచుకొని మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బాగా లాస్ చేశారు. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తేడానికి వెళ్తున్నారు కదా సింగపూర్. ఖచ్చితంగా ఒక ఇబ్బంది ఉంటది, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వస్తాయి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వస్తాయి. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఏవైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఖచ్చితంగా తొందరలో. ఎంతకాలం పడుతుంది అంటారు ఇంకా ఇవన్నీ పట్టొచ్చండి? ఇప్పుడు మనం ఒక కంపెనీకి వెళ్ళి ఎంవై తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఒక కంపెనీలో ఒక ప్లేస్ చూసుకుంటారు. ఖచ్చితంగా ఒక కంపెనీకి ఏం కావాలంటే ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ చూసుకుంటారు, చుట్టుపక్కల పరిస్థితులు చూసుకుంటారు, వ్యాపారం అవుతుందో లేదో చూసుకుంటారు, అక్కడ నిరుద్యోగ యువత చదువుకున్నారో లేదో చూసుకుంటారు. ఇవన్నీ చూసుకోవడానికి కనీసం ఒక 6 నెలలు టైం పడుతుంది. ఈ మధ్యకాలంలోని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మంత్ కూడా జాబ్ మేళాలు పెడుతున్నారు, కొన్ని ఐటీ కంపెనీలకు వెళ్తున్నారు. ఎక్కడో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మాకు ఇవ్వాలని ఉంది. కాకపోతే దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. గవర్నమెంట్ చూసారు కదా, సంవత్సరం కూడా ఎక్కడా లేదు. మన నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ పెడుతుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ విషయంకి వస్తే ఇంకో వస్తున్నాయి అని అంటున్నారు. అయితే పథకాలు ఇంపార్టెంట్ అంటారా, డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటారా? అంటే ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఏంటి ఎదురవుతుందంటే, గత ప్రభుత్వంలోనే మనకి పథకాల విషయంకి వస్తే అందరికీ ఇచ్చారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే డెవలప్మెంట్ తో పాటు పథకాలు ఇస్తున్నారు. అయితే పథకాలు ఇవ్వడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కావాల్సిన ప్రజలకి, ఓటు వేసే ప్రతి ఒక్కరికి కూడా పథకాలు కావాలా, ఉద్యోగాలు కావాలా, డెవలప్మెంట్ కావాలి? ఒక విషయం చెప్తాను బ్రదర్, బాగా చక్కటి క్వశ్చన్ అడిగారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వెల్ఫేర్ చూస్తుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ వస్తుంది. గత ప్రభుత్వం కేవలం వెల్ఫేర్ డబ్బు విచ్ఛిన్నం చేసింది భయ్యా. రోడ్లు చూసారా, గుంతలు, ఎన్నో యాక్సిడెంట్లు. అవునా? మీకు 1,50,000 రూపాయలు బండి కొనేసి ఇచ్చాను నేను. 1,50,000 కొనేసి బండి ఇచ్చి గుంతల రోడ్లు వెళ్ళమంటే వెళ్తారు మీరు? కష్టం. ఎందుకు భయ్యా? మనం అంత పెట్టుకోనుకో, మళ్ళీ దాంట్లో ఎందుకంటే అక్కడ పరిస్థితులు బాగా, యాక్సిడెంట్ అవుతుందో తెలీదు, ఇంటికి సేఫ్గా వెళ్తావో తెలీదు. ఈ రోజు రోడ్లు వేస్తున్నారు, డబ్బు అంతా తీసుకెళ్లి రోడ్ల మీద మొత్తం నిర్మాణం మీద పెడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది. ఇంకొక 6 నెలల్లో పరిస్థితులు చక్కదిద్దుతాయి, కంపెనీలు వస్తాయి, కంపెనీలు పెట్టుబడులు పెడతాయి, ఎంవైలు పెడితే లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న సూపర్ 6 హామీలు కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. ఓకే, మద్యపానం గురించి మీ అభిప్రాయం? మద్యపానం చూసారు కదా, గత ప్రభుత్వంలో ఏటైనా కుంభకోణం భయ్యా. 30 రూపాయల బాటిల్ 300 అమ్మేవారు. స్పిరిట్, వాటర్ బాటిల్, కలర్. అవునా? ఆ కంపెనీలు ఎవడే చేశాడో తెలీదు,
మొత్తం ప్రతి డబ్బు కూడా జగన్మోహన్ రెడ్డి జేటాక్స్కి వెళ్ళిపోయింది. అవునా, ఈ రోజు చూస్తుంటే ప్రభుత్వం డైరెక్ట్ ఓపెన్ ఆక్షన్ ఇచ్చింది. ఓపెన్ ఆక్షన్ అనమాట. అంటే మీరెళ్ళి కూడా మీరు పెట్టుకుంటే ఓపెన్ ఆక్షన్ పెట్టుకొని మీకు కూడా ఒక వైన్ షాప్ వస్తుంది. ఇక్కడ జనసేన కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అవలే. ఇంకో విషయం చెప్పింది గవర్నమెంట్, ఒక గుడి దగ్గర బడి దగ్గర ఎక్కడో కూడా 100 మీటర్ల దూరంలో వైన్ షాప్ ఇవ్వద్దని చెప్పింది. మహిళలు ఎక్కడైతే మద్యపాన నిషేధం, మద్యపానం వద్దంటారో అక్కడ ఖచ్చితంగా వైన్ షాపులు కూడా పర్మిషన్ అవ్వలేదు. ఖచ్చితంగా బాగుంది కదా, మద్యపాన పాలసీ బాగుంది. ప్రజలు కోరుకుంటే మందు తాగుతారు, ప్రజలు వద్దనుకుంటే అక్కడ వైన్ షాప్ ఉండదు. అది ఫ్యూచర్ జనరేషన్స్ లోని ఓటు వేసే వారికి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రభుత్వాన్ని చూశారు, కూటమి ప్రభుత్వాన్ని చూశారు, టీడీపీ ప్రభుత్వం చూశారు, వైసీపీ ప్రభుత్వం చూశారు, మొత్తం 3 ప్రభుత్వాలు చూశారు. అయితే ఫ్యూచర్ లో కూటమి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఒక విషయం చెప్తాను భయ్యా, నేను ఒక 500 ఇస్తాను భయ్యా. నేను ఒక రాజకీయ నాయకుడిని, 500 ఓటుకి ఇస్తాను. 5 సంవత్సరాలు కనబడకపోతే నన్ను అడుగుతావు? అడగవు. ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకు అడుగుతావు భయ్యా? 500 ఇచ్చాను కదా ఓటుకి నేను. ఒక విషయం, రాజకీయ నాయకులు 500 రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాలు కనబడకుండా ఉండే నాయకులు ఎంచుకోవద్దండి, దయచేసి ప్రజలు గమనించండి. 500 రూపాయలు ఇచ్చే నాయకుడు గొప్పవాడు కాదు. రోజుకి 500 రూపాయలు సంపాదించుకునేలాగా మిమ్మల్ని తీర్చిదిద్దే నాయకుడే గొప్పవాడు. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం ప్రజలు సోమరిపోతం చేయట్లేదు. ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, కొత్తగా చూసారా P4 సర్వే చూసారు కదా? చూసాను. బంగారు కుటుంబాలు, ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో పబ్లిక్ పీపుల్ ప్రైవేటైజేషన్ పార్ట్నర్షిప్ అని ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. ఎక్కడెక్కడో కూడా మా కార్యకర్తను పెట్టలేదు. సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళతో సర్వే చేయించి ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో, అట్టడుగు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ తాలూకు బాధ్యత, వాళ్ళ తాలూకు దత్తతో కూడా ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కింద చేసి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తుంది. చాలా మంచి కార్యక్రమం తెలుసా భయ్యా? నీకు ఇల్లు లేదు, నిజంగా రోడ్డు మీద పేదోడు ఉన్నాడు, ఇల్లు ఇస్తుంది. లేదా పిల్లల భవిష్యత్తు లేదు, వాళ్ళకి ఆహారం లేదు, చాలా చక్కగా ఉంది. ఈరోజు చూడండి డెవలప్మెంట్ ఇంకేం కావాలి భయ్యా? 5 రూపాయలకి పేదోడికి అన్న క్యాంటీన్ లో భోజనం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళే పేద విద్యార్థికి డొక్కా శాతం క్యాంటీన్ ద్వారా అన్నం వస్తుంది. అప్పట్లో రేషన్ తిరిగే బళ్ళు ఇప్పుడు ఏటవుతుంది? డిపోకి వస్తుంది. డిపోలకి వెళ్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నాం రేషన్. ఇంకోటి, అప్పుడు రేషన్ బళ్ళు తిరిగి ఇప్పుడు డొక్కా శాతం క్యాంటీన్లతో పిల్లలకి ఆహారం తీసుకెళ్తుంది. ఇంతకన్నా ఎక్కడ డెవలప్మెంట్? పవన్ కళ్యాణ్ రావడంతోనే మినిస్టర్ అవ్వాలండి, రేషన్ డిపో మినిస్టర్ అవ్వాలి నాదెండ్ల మనోహర్ గారు. సీజ్ ద షిప్ అని చెప్పేసి దమ్మున్న నాయకుడు, దేశంలో దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారి గురించి అభిప్రాయం? లోకేష్ గారు కూడా చాలా చక్కగా చేస్తున్నారు భయ్యా. ఇప్పుడు విద్యా వ్యవస్థని రూపురేఖలు మార్చారు తెలుసా? మన ఒక జీవో వచ్చింది, ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ ప్రసంగాలు గాని పిల్లలతో కూడా రాజకీయాలు చేసి రాజకీయ నాయకులు కూడా ఎంటర్ అవ్వద్దు. ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయ నాయకులు వెళ్ళకూడదు. ఒక జీవో వచ్చింది తెలుసు మీకు? తెలుసు. ఏదైనా సరే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గానీ డిఈఓ గారికి కానీ చెప్పమన్నారు. అత్రు ఎవరు వెళ్ళాలి? ఆ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ వెళ్ళి ఆ సమస్యలు చెప్పాలి. రాజకీయ నాయకులకి నాట్ అలౌడ్. నేను జనసేన వార్డు ప్రెసిడెంట్ ని, నేను వెళ్తాను, నేను శాసిస్తానంటే అవదు. చెప్పారు నిర్మోహమాటంగా. పాఠ్య పుస్తకాలకు గానీ బెల్ట్కి గానీ ఇచ్చిన యూనిఫామ్ గానీ ఎక్కడో కూడా పార్టీ సింబల్స్ లేవు. చదువుకున్నాడు కావాల్సింది నాణ్యమైన విద్యను బాగా చెప్పే ఉపాధ్యాయులు, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేస్తాను, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేస్తాను, పవన్ కళ్యాణ్ గారు బొమ్మ వేస్తాను కాదు. వాళ్ళకి ఏటి కావాలి? మంచి విద్య కావాలి, విద్యా బుద్ధులు నేర్పాలి, క్రమశిక్షణ పెరిగించేలాగా చేయాలి. మనం చూసారు కదా స్కూల్ యూనిఫామ్ భయ్యా, చక్కగా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు ధీటుగా ఉంది ఆ యూనిఫామ్. ఒక నారాయణ, శ్రీ చైతన్య, టెక్నో యూనిఫామ్ లో ఉంది. ఇంకంతకన్నా డెవలప్మెంట్ ఏడుకోవాలి చెప్పండి? ఒక్క ఇంట్లో ఒక బిడ్డ కాదు, తల్లికి 100 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయి. 15,000 13,000 రూపాయలు అకౌంట్ లో పడ్డాయి. 2,000 రూపాయలు తెలుసు కదా స్కూల్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ పడ్డాయి. ఇంతకన్నా డెవలప్మెంట్ ఎవరు చెప్తారు చెప్పండి? నారా లోకేష్ గారు చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడో కూడా బ్యాలెన్స్ లేకుండా కార్యకర్తలు మనోబోలు దెబ్బతినకుండా కూడా నారా లోకేష్ గారు ప్రధాన పాత్ర అయితే పోషిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.